కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎక్కడ వెలసినా, ఎక్కడ ప్రతిష్ఠించినా భక్తుల నీరాజనాలతో పాటుగా నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు. దీనికి కారణం స్వామివారి అపారమైన కరుణ, భక్తులపై ఆయనకున్న ప్రేమ. భక్తులు తమ భక్తిని ఏ రూపంలో సమర్పించినా స్వామివారు దానిని స్వీకరిస్తారు. ఆలయ విస్తీర్ణం ఎలా ఉన్నా కూడా భగవంతునికి బ్రహ్మరథం పడతారు. దీని అర్థం ఏమిటంటే, ఆలయం చిన్నదైనా పెద్దదైనా స్వామివారికి చేసే సేవలో ఎలాంటి తేడా ఉండదు. ముఖ్యమైనది భక్తి, విశ్వాసం. భక్తులు తమ శక్తి మేరకు స్వామివారికి సేవ చేస్తారు. స్వామివారు దానిని సంతోషంగా స్వీకరిస్తారు. విశాఖపట్నం మహానగరంలోని అక్కయ్యపాలెం ఏరియాలో ఉన్న కైలాసపురం, సాలిగ్రామాపురం కొండపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక అపూర్వమైన దేవాలయం ఉంది. అందమైన పర్యావరణంలో, ప్రకృతి మాధుర్యానికి మధ్య ఈ ఆలయం భక్తుల హృదయాలకు సమీపంగా నిలిచింది. ఈ దేవాలయ నిర్మాణం వెనుక గల చరిత్ర కూడా ఎంతో ఆసక్తికరమైనది. విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు తమ శ్రద్ధా భక్తులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కొండపై నిర్మాణం చేయడం సులువు కాదు, కానీ వారి కృషి, నిబద్ధతతో ఈ ఆలయం ఇలా భక్తుల అందరినీ ఆహ్వానిస్తోంది. ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన శిల్పకళ సౌందర్యం భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో నిత్యం పూజలు, అర్చనలు జరుగుతాయి. ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు. భక్తులు తమ కోరికలు తీరాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో, ఉత్సవాలలో ఇక్కడ విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ఉదాహరణకు, తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకమైన రోజుల్లో నిర్వహించే పూజలకు సమీప ప్రాంతాల నివాసితులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. కైలాసపురం, నరసింహనగర్, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారు. వారి సహాయ సహకారాలతో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించబడుతాయి. ప్రత్యేక పర్వదినాల సందర్భంగా ఆలయంలో జరిగే ఉత్సవాలు భక్తులను మరింత ఆహ్లాదానికి గురిచేస్తాయి. కొండపైకి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి: మెట్ల దారి మరియు రోడ్డు మార్గం. భక్తుల సౌకర్యార్థం ఈ 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మెట్ల దారి గుండా నడిచి వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, స్వామివారిని స్మరిస్తూ కొండపైకి చేరుకోవచ్చు. గుడి ప్రవేశద్వారం వద్ద భక్తులకు గరుత్మంతుని విగ్రహం స్వాగతం పలుకుతుంది. గరుత్మంతుడు విష్ణువు వాహనంగా, స్వామివారికి సేవకుడిగా ప్రసిద్ధి చెందాడు. గరుత్మంతుని విగ్రహం చూసిన వెంటనే భక్తులకు ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. కొండ మధ్య భాగంలో ప్రసన్న వినాయక స్వామి ఆలయం ఉంది. వినాయకుడు విఘ్ననాయకుడు. ఆయనను పూజిస్తే కార్యాలు సులభంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం మన సంప్రదాయం. కొండపై భాగానికి చేరుకున్నాక హనుమంతుని భారీ విగ్రహం కనిపిస్తుంది. హనుమంతుడు రామభక్తుడు, శక్తికి, భక్తికి చిహ్నంగా పూజలందుకుంటాడు. ఆయనను దర్శించుకోవడం భక్తులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. కొండపై నుండి విశాలమైన విశాఖ నగరం యొక్క మనోహరమైన దృశ్యాలను తిలకించవచ్చు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న నగర అందాలు, కొండలు, భవనాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. విశాఖపట్నం నగరం యొక్క అందాలను కొండపై నుండి చూడటం ఒక మరపురాని అనుభవం. ఈ కొండపై నిర్మించబడిన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో సుందరంగా, మనోహరంగా ఉంటుంది. ఆలయ గోపురాలు, మండపాలు, శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆలయ నిర్మాణం చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక్కడి నుండి విశాఖ నగర విశాల అందాలను చూస్తూ భక్తులు మనసు తేలికగా అనుభూతి చెందుతారు. పైనుంచి చూడటం భక్తులకు ఒక అరుదైన అనుభూతిని కలిగిస్తుంది. కొండపై నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సుందరంగా, సుమనోహరంగా ఉంటుంది. ఈ ఆలయం సందర్శించిన ప్రతి భక్తుడి హృదయంలో భక్తిభావాన్ని నింపుతుంది. వెంకటేశ్వర స్వామి మహిమాన్వితుడని, ఆయనను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడి స్వామివారు నవ్వుతూ దర్శనం ఇస్తారు.
ఈ కారణంగా ఆయనను ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. స్వామివారి నవ్వు భక్తులకు ఎంతో ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయం విశాఖపట్నంలోని భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడకు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులవుతారు. ఈ ఆలయం విశాఖపట్నం నగరానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను అందిస్తోంది. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న భక్తులు స్వామివారి చరిత్రను అందరికీ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. స్వామివారి ప్రసన్నత భక్తుల జీవితాలలో వెలుగులు నింపుతుండటంతో ఈ ఆలయం విశాఖపట్నంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి తమ మనసుకు శాంతిని, ఆత్మకు ఆనందాన్ని పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రేయకాంతాయ కళ్యాణ ధేర్జనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ జడలాష్టాంగ శ్రీవక్షాంకితోక్షసే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద. జై శ్రీమన్నారాయణ. శాలిగ్రామపురం పోర్టుకోట సింహగిరిపై వేయించేసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఇది. పోర్టు వాళ్ళది. బీపీటీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. కావున ఈ యొక్క ఆలయం నేటికి 58 ఏళ్ళ నుంచి స్వామివారి యొక్క దేవాలయం మాకు తెలిసి 58 ఏళ్ళు అయింది. ఫస్ట్ మా తాతగారు నరసింహాచార్యులు గారు, పనిహారం నరసింహాచార్యులు గారు చేసేవారు. తర్వాత అల్లుడు గారు కాండూరు తిరువెంకటాచార్యులు గారు చేసేవారు. ఇప్పుడు మళ్ళీ మనవడు నేను పనిహారం గోపాలాచార్యులు మళ్ళీ మనవడు నేను చేస్తున్నాను. నేను వచ్చి 15 ఏళ్ళైన దేవాలయంలో. ఈ యొక్క దేవాలయం పోర్టు వాళ్ళు మెయింటెనెన్స్. అలాగే స్వామివారి యొక్క ఇది శాలిగ్రామపురం అంటే స్వామివారి విగ్రహం శిలాచక్రం, శాలిగ్రామం స్వామివారిది కాబట్టి స్వామివారికి పేరు శాలిగ్రామపురం అని వచ్చింది. కాబట్టి భక్తులందరూ కూడా శనివారం పాటు చాలా మంది భక్తులు వస్తారు. అలాగే స్వామివారి విశేష కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం 6:30 గంటల నుంచి 10 గంటల వరకు ఉదయం దేవాలయం తెరిచి ఉంటుంది. సాయంకాలం 5:30 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. శనివారం పూట స్వామివారి విశేష అలంకరణ, అలాగే భక్తుల గోత్రనామాలతో విశేష పూజా కార్యక్రమాలు ప్రతి వారం జరిగితే ప్రసాద వితరణ అన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ధనుర్మాసం 4 రోజులు శ్రీ గోదా రంగనాథ స్వామివారి విశేష పూజా కార్యక్రమాలు, అలాగే ధనుర్మాసం అయిపోయిన తర్వాత భీష్మ ఏకాదశి రోజు స్వామివారికి విశేష పరస మహోత్సవం, ఉదయం తులసి పూజ, ఉదయం 6 గంటల స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకము, 9 గంటలకి తులసి పూజ కార్యక్రమం భక్తులు సహాయ సహకారాలతో జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి ఆలయ కింద భాగంలో గరుడాల వారి దగ్గర అన్న సమారాధన కార్యక్రమం కూడా 2000 మంది వరకు భక్తులందరికీ కూడా ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి మా వరహగిరి కోణలి, అలాగే ఆలయ కింద భాగంలో సత్యసాయి నగర్, నరసింహనగర్, పోర్ట్ క్వార్టర్స్, కొండపై వేయించేసిన భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతిరోజు కూడా మనం ఏదన్నా కూడా స్వామివారికి లేదా అనకుండా భక్తులందరూ కూడా స్వామివారి ధూపదీప నైవేద్యాలను కానీ, అలంకరణకు కానీ, ప్రసాదానికి కానీ మాకు కూడా సహాయ సహకారాలు మా యొక్క భక్తులందరూ కూడా అందిస్తారు. కాబట్టి స్వామివారి ఆలయం భక్తుల ద్వారా కూడా ఎక్కువగా జరుగుతుంది. భక్తులు సహాయ సహకారాల వల్ల ఈ సంవత్సరం స్వామివారికి శ్రీనివాస్ గారని ఏటీపీ రోడ్లో ఉంటారు. ఆయన మనకి స్వామివారికి చక్కగా స్టీల్ లైన్లన్నీ వేయించారు, వాళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని. కాబట్టి అలాగే భక్తులు ఒకరు స్వామివారికి విశేష పెయింట్లు ఈ సంవత్సరం అందరూ కూడా భక్తులందరూ సహకరించి సంవత్సరం చక్కగా ధనుర్మాసం వైభవంగా జరిగింది. అలాగే మా కమిటీ వాళ్ళు కూడా సహాయ సహకారాలు చాలా అందించారు నాకు. ఈ సంవత్సరం చక్కగా ఏ గొడవలు ఏదో అవ్వకుండా ప్రశాంతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని మేము అనుకుంటున్నాం. అలాగే స్వామివారికి విశేష కార్యక్రమం ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారి విశేష పంచామృత అభిషేక తిరుమంజన కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలంకరణ, భక్తుల గోత్రనామాలు
అలాగే ప్రతి నెల స్వామివారికి అభిషేకానికి ఒక్కొక్క దాతం పెట్టుకొని చక్కగా స్వామివారికి 2-3 అర్చకులతో స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తాం. మాఘమాసంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే శ్రీవారి విశేష కార్తీక మాసంలో చక్కగా స్వాములందరూ కూడా విచ్చేసి తెల్లవారుజాము 4 గంటల నుంచి మాకు అయ్యప్ప స్వాములు, భవానీలు, భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ప్రతి శనివారం కార్తీక మాసంలో చాలా చక్కగా జనం వస్తారు. అలాగే ధనుర్మాసంలో వస్తారు. రేపు వైకుంఠ ఏకాదశి అయిపోయింది మొన్న. ఈ యొక్క అన్నదానానికి, అలాగే భీష్మ ఏకాదశి పరస మహోత్సవం, తదుపరి కార్యక్రమాలు ఏమున్నా సరే భక్తుల సహాయ సహకారాలతో మా స్వామివారి కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఏ లోటుపోట్లు లేవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.